సినిమా తీయడానికి డబ్బు కావాలి. నిర్మాత అనబడే ఒకానొక శాల్తీ పుట్టుకొచ్చి సూట్ కేసుల్లో నుంచి కుమ్మరించే నోట్ల నుంచే రీళ్లు మొలుస్తాయి. జనం విసిరే చిల్లర డబ్బుల్ని పోగేసుకుని లెక్కేసుకుని వాటిల్లోనే తన జాతకాన్ని చూసుకుంటాడు ఈ నిర్మాత. ఆడితే పంట పండుతుంది, ఆడకపోతే అతని ఆటే ముగిసిపోతుంది. ఇక్కడ సక్సెస్సే ప్రధానం, కాసులే సర్వస్వం. మిగతా ఏ బంధాలు ఉండవు. సమస్తం క్యాష్ క్యాష్ అండ్ క్యాష్. బ్లాక్ అండ్ వైట్ మూకీ రోజుల నుంచి 3D 4Dల నుంచి ఆరో జమానా దాకా ఎదిగినా ఈ ప్రాథమిక సూత్రమే చెల్లుబాటు అవుతూ వస్తోంది. ఈ ఫక్తు వ్యాపారంలో 100% గ్యాంబ్లింగ్లో ఓడినోళ్లే కనిపిస్తారు. గెలిచినోళ్లు మాత్రం వేళ్ల మీద లెక్కల్లోనే ఎక్కడైనా ఎప్పుడైనా. ఈ ఉపోద్ఘాతానికి కారణం కమల్ హాసన్. జనం అతన్ని విలక్షణమైన నటుడిగా నీరాజనాలు పలికారు. సంస్థలు ప్రభుత్వాలు లెక్కలేనన్ని అవార్డులతో సత్కరించుకున్నాయి. నిర్మాతలు దర్శకులు అతనితో చేయించిన ప్రయోగాలకు అంతే లేదు. అటువంటి ప్రయోగాలన్నింటికీ ఇక్కడెవడూ ఒప్పుకోడు. తమ ఇమేజ్ల మీద పిచ్చి పిచ్చి నమ్మకాలు పెంచుకుని దాని చుట్టూ ఈగోలు పెంచేసుకున్న మన హీరోలకు కమల్ని చూస్తే బోలెడంత ఆశ్చర్యం. తాము ఈ జన్మలో చేయలేని వేషాల్ని ఆ ఒక్కడు ఇలా ఇన్నేసి సార్లు పవర్ఫుల్ గా అవలీలగా చేసి పారేస్తుంటే నోళ్లు వెళ్లబెట్టడం మాత్రమే చేయగలరు. సరే, ఇంతవరకు కమల్ హాసన్ అనబడే వ్యక్తి గురించి, అతని వ్యక్తిత్వాన్ని గురించి మాటలేసుకుంటే సరిపోతుంది. కానీ ఆయన తనలోని నటుడిని మరింత రెచ్చిపోయేలా చేయడానికి తానే ఒక నిర్మాతగా మారిపోయి మొదలుపెట్టిన సినిమా ప్రయోగాలతోనే చిక్కంతా వచ్చిపడింది. ఆయన ఇవాళ ఆక్రోశిస్తున్నాడు. ఆవేదనతో కళ్ళనీళ్ల పర్యంతమవుతున్నాడు. ఈ దేశంలో నాబోటి వాడికి స్థానమే లేదా అంటూ ప్రశ్నిస్తున్నాడు కూడా. As to why these things are happening, none of them make sense to me. The film shows started and stopped again. And I have bequeathed all my properties that I own in Chennai and surroundings. But after this, I think I'll have to seek a secular state for me to stay in. I've lost what I've got. When I have nothing to lose, I might as well choose. తన సినిమాలో చూపించిన దృశ్యాలు, అవి రగిల్చిన వివాదాల గురించి కోర్టు గుమ్మాలెక్కడాలు, థియేటర్ల మీద జరిగిపోతున్న దాడులు, చివరాఖరికి ఆయన ఆస్తులు తాకట్టు పెట్టేసుకుని వీధిన పడిపోతున్నానంటూ చెప్తున్న మాటలన్నింటి గురించి ఇక్కడ ప్రస్తావించుకునే తీరాలి. అసలు ఇంతటి దుర్భరమైన పరిస్థితుల్లోకి కమల్ ఎందుకొచ్చినట్లు? ఇది స్వయంకృతాపరాధమా, లేక ఆయనే అన్నట్లు మీడియాలో వస్తున్నట్లు సినిమా పరిశ్రమలోని కొన్ని వర్గాల కుట్రల ఫలితమా? ఆలోచించుకోవాల్సిన అంశాలు. ఆ మధ్య కమల్ దశావతారాలంటూ ఒక ప్రయోగాన్ని జనం మీద కొదిలాడు. కమల్ తాను ఆ సినిమాలో 10 క్యారెక్టర్స్ వేసి జనంతో సబాష్ అనిపించుకోవడానికే ఆ సినిమా తీశాడు తప్ప తలా తోకాలేని కథాంశంతో ఏ మాత్రం ఆకట్టుకోలేని ఆ దశావతారాలు విమర్శకుల నోళ్లకు పరిచెప్పింది. ఆ సినిమా గురించి బాక్సాఫీస్ కబుర్లు పక్కన పెడితే అటువంటి ప్రయోగాలు కమల్ని చక్కలి గింతలు పెట్టిస్తాయేమో. వినోదాన్ని అందించే ప్రయత్నంలో కొన్ని ప్రయోగాలు చేయడం, అందుకు ఒక పరిధి మేరకు సాహసం చేస్తే అంతవరకు పర్వాలేదు. కానీ ప్రయోగాల పేరుతో కష్టాలు నష్టాలతో ప్రమేయం లేని జీవితంతో సావాసం చేస్తానంటే దాన్ని కళాతృష్ణ మాత్రమే అంటూ కీర్తించలేంగా. ఈ విషయాన్ని కమల్ ప్రేమికులు అభిమానులు అంగీకరించకపోవచ్చు. ప్రయోగం అంటేనే లాభ నష్టాలకు కష్ట నష్టాలకు సిద్ధపడిపోవడం అన్న ప్రాథమిక సూత్రాన్ని ఒప్పేసుకున్నట్లే లెక్క, ముఖ్యంగా సినిమా పరిశ్రమలో. అటువంటి ప్రయోగాలకు తన ఒంటిని ఇంటిని, ఆ మాటకొస్తే మొత్తం కుటుంబాన్ని పణంగా పెట్టి తానే ఒక లాబొరేటరీగా మారిపోవడానికి సిద్ధపడిపోయిన కమల్ని ఇక్కడ మెచ్చుకోవాలా, లేక అతనిది బరితెగించిన మొండితనం అంటూ తులనాడాలా? ఇవాళ ఆయన్ని ఇంతగా ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రేక్షకుడు బాధపడిపోతోంది అతని ఆవేదనని చూసి కాదు, అతని చిత్రంలోని వివాదాల గురించి, అతను లేవనెత్తిన అంశాల గురించి అంతకంటే కాదు. అయ్యో, మరెన్నో వేషాలతో కళ్ళు చెమర్చేలా, మెదళ్లు వికసించేలా, పొట్ట చెక్కలయ్యేలా, హృదయాలు ద్రవించేలా నవరసాల్ని పండించాల్సిన ఈ విలక్షణ నటుడు నిలువ నీడలేని పరిస్థితికి కారణమైన అతని బాధ్యతారాహిత్యానికేనన్నది గట్టిగా బలంగా వాదించాలనిపిస్తుంది. ఒక పంచకట్టుకున్నవాడు ప్రధానమంత్రి అవుతాడంటూ కమల్ వ్యాఖ్యానానికి అక్కడ పురుచి తలైవికి కోపం వచ్చిందనే మాటలు వినిపిస్తున్నాయి. సినిమాలో
తమ మతాన్ని కించపరిచే సన్నివేశాలున్నాయని ఒక వర్గం వాదిస్తుంది. ఏదైతేనే విశ్వరూపం వివాదాల్లో చిక్కుకుంది. కోర్టులు ఒకసారి నిషేధాన్ని విధించి సడలించి తిరిగి ఆ నిషేధానికే ఓటేశాయి. ఇంతటి వ్యవహారంలో కమల్ ఆక్రోశం అంతా మన దేశంలో లౌకికపరమైన వ్యక్తులకు చోటే లేదా అన్నది. I've lost what I've got. When I have nothing to lose, I might as well choose. And that choice would be a place where it will be a secular state. If I can't find it within India, which I will know in another couple of days whether I will be able to find a secular state in India or not, I will find hopefully another country. మతపరమైన భావాల్ని, ప్రాంతీయవాదాల్ని, కులాల మధ్య కుమ్ములాటల్ని తమ రాజకీయ పెట్టుబడులుగా నాయకులు భావించినంత కాలం ఇక్కడ లౌకిక అనబడే సెక్యులర్ వ్యవస్థ భద్రంగా ఉంటుందని ఎవ్వరూ అనుకోవడం లేదు. ఒక్క తమిళనాడే కర్మ, పొరుగున ఉన్న మన రాష్ట్రంలోనో, ఆ పక్కన కర్ణాటకలోనో, అటు ఉత్తరాదిలోనో, ఈశాన్యంలోనో, పశ్చిమానో ఎక్కడ చూసినా ఇవే పరిస్థితులు. ఇంతటి విశాల భారతంలో ఇక ఆయన కోరుకోగోరుతున్న లౌకికపరమైన ప్రశాంత స్వేచ్ఛా వాతావరణం ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది? సినిమా కళ కోసం కాదు, ఫక్తు వినోదంతో కూడుకున్న వ్యాపారం కోసం తీయడం తప్పించి ఇటువంటి ఆలోచనల్ని చొప్పించినంత కాలం కమలే కాదు ఎవ్వరైనా సరే గమనంలోనే ఉండరు కాక ఉండరు. మరి ఇటువంటి పరిస్థితి నుంచి మార్పు కోరాలని ఆశించడం తప్పెలా అవుతుంది? జనాన్ని చైతన్యవంతం చేయడం అన్న ఆలోచనలతో ఈ మాస్ మీడియా మనగలుగుతుందా? ఈ పిల్లి మెళ్ళలో గంటలు కట్టడానికి ఎవరెవరో ఎన్నెన్నిసార్లు ముందుకు వస్తున్నా పరిస్థితులు మాత్రం దిగజారిపోతున్నాయి తప్ప మరొకటి కానే కాదు. విశ్వరూపమేమో కానీ ఇది మన విశ్వానికే శాపం.